ఇది ప్రపంచం భారతదేశం వైపు తిరిగి చూస్తున్నటువంటి వార్త. శాంతి సందేశంతో యుద్ధభూమికి ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనపై ప్రపంచ దేశాల చూపు. పుతిన్ను కలిసిన నెలన్నరలోపే జెలెన్స్కీతో భేటీపై సర్వత్రా ఆసక్తి. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారమే లక్ష్యం. అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆ దిశగా చర్చలు. ప్రధాని మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా పోలాండ్ చేరుకున్న మోదీ 45 ఏళ్ల తర్వాత తొలిసారి భారత ప్రధాని పర్యటన. రేపు రైల్లో ఉక్రెయిన్కు ప్రయాణం అంటూ చూస్తా ఉన్నాం. ప్రస్తుతానికి ఉన్నటువంటి సేఫెస్ట్ కంట్రీస్ అండ్ హ్యాపీయెస్ట్ కంట్రీస్లో పోలాండ్ ఒకటి. పోలాండ్ నుంచి ఆయన ఉక్రెయిన్కి పోతా ఉన్నారు ట్రైన్ ద్వారా. అయితే ఇక్కడ ఒకటి, నా అంచనాలు కరెక్ట్ అయితే, నా అనాలిసిస్ కనుక కరెక్ట్ అయితే, తొందరలో రష్యా అలాగే ఉక్రెయిన్ యొక్క యుద్ధం ఏదైతే జరుగుతుందో ప్రస్తుతానికి అది ఆగిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి ఈ నైట్ ట్రిప్ తర్వాత. మాట్లాడుకుందాం. ఆ రోజు యుద్ధం ఆపేస్తున్నాం అని వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. బట్ ఇవాళే నేను ఎందుకు చెప్తున్నా అనేటువంటి మాట, అంటే ఈరోజే నేను ఎందుకు ఈ మాట ఇక్కడ ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నా యుద్ధం ఆగిపోతుంది అనేటువంటిది, యుద్ధం ఆగిపోయిన తర్వాత ఇతను చేసినటువంటి చర్చలు, ఇతను అంటే మన భారతదేశ ప్రధాని చేసినటువంటి చర్చల యొక్క ఫలితాన్ని, చర్చల యొక్క రిజల్ట్ని ఆ రోజు మనం మాట్లాడుకుందాం. ప్రధాని నరేంద్ర మోడీ 2014లో పగ్గాడులు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 78 విదేశీ పర్యటనలు చేశారు. ఒక దేశ ప్రధాని ఇలా విదేశీ పర్యటనలు చేయడం సాధారణమైన విషయమే కాబట్టి ఎవరు ఆ పర్యటనల గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రపంచం చూపంతా మోదీ పైన, ఆయన ఉక్రెయిన్ పర్యటన పైన ఉందంటే అతిశయోక్తి కాదు. అమెరికా, యూకే, చైనా లాంటి దేశాలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ ఎటు మొగ్గు చూపకుండా వ్యవహరించడమే ఈ ఆసక్తికి కారణం. ఆ కారణంతోనే అమెరికా, యూకే, యూరోప్ దేశాలు యుద్ధాన్ని ఆపేలా పుతిన్ను ఒప్పించాలని ప్రధాని మోదీని ఇన్నాళ్ళుగా కోరుతున్నాయి. 2 దేశాలను శాంతి చర్చలకు తేవాలని అప్పీలు చేస్తున్నాయి. ఇది యుద్ధాల శకం కాదు అని గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను, ఎలాంటి సమస్యనైనా చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్న ఇండియా వైఖరిని అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఒకరు ఇటీవలే గుర్తు చేశారు. పుతిన్తో తనకున్న ప్రత్యేక భాగస్వామ్యాన్ని ఉపయోగించి యుద్ధ విరమణకు ఒత్తిడి తేవాలని మోదీని ఆమె కోరారు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇగో ఇక్కడ చూడండి, కీలక దశ. ఉక్రెయిన్ నుంచి రష్యా సైన్యాన్ని పుతిన్ ఉపసంహరించుకుంటేనే ఆయనతో చర్చలు సాధ్యమని జెలెన్స్కీ ఇన్నాళ్ళు పట్టుపట్టి కూర్చున్నారు. కానీ 2.5 ఏళ్లుగా ఉక్రెయిన్కు జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు చేస్తున్న సాయం క్రమంగా తగ్గుతోంది. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల హడావిడిలో ఉంది. దీంతో ఇటీవలే జెలెన్స్కీ ఒకంత తగ్గి ఎలాంటి షరతులు పెట్టకుండా తాను చర్చలకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో ఇన్నాళ్ళుగా తమ భూభాగంలో మాత్రమే జరుగుతున్న యుద్ధాన్ని రష్యా భూభాగంలోకి తీసుకెళ్లారు. అక్కడికి తన సేనలను పంపి కర్క్స్ ప్రాంతంలో 90% భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. శాంతికి సిద్ధమంటూనే దాడులకు భయపడడం, ప్రతిదాడులకు సిద్ధం అనే విషయాన్ని పుతిన్కు అర్థమయ్యేలా చెప్పడం జెలెన్స్కీ లక్ష్యం. అంతేకాదు, శాంతి చర్చలు జరిగే, మీరు ఆక్రమించుకున్న మా భూభాగాలను మాకు ఇస్తే, మా భూభాగాలను మీ భూభాగాలను మీకు ఇస్తామని బేరం పెట్టొచ్చని ఆయన భావిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్ళడం గమనార్హం అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇగో వార్సాలో మోదీకి చిన్నారుల స్వాగతం. అయితే ఇక్కడ గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, ఉక్రెయిన్ సైనికులు రష్యాలోకి వచ్చేసి, రష్యా భూభాగంలోకి వచ్చేసి, 2 కలిసి ఉండేటువంటి దేశాలే కదా, బార్డర్స్ డిఫరెన్స్. సో ఇక్కడ చాలామంది రష్యన్ సైనికులని వాళ్ళు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మోర్ దెన్ 200 or 300 మెంబర్స్ సైనికుల్ని వాళ్ళు క్యాప్చర్ చేసి వాళ్ళ కస్టడీలో ఉన్నారు ఇప్పుడు. సో ఇవన్నీ చూస్తూ ఒకవైపు పాలస్తీన్ ప్లస్ ఇజ్రాయిల్ యొక్క యుద్ధం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. చాలా ముస్లిం దేశాలు, అంటే అన్నీ అని చెప్పను, కొన్ని ముస్లిం దేశాలు ఇటు పాలస్తీన్కి సపోర్ట్ చేస్తూ ఉంటే, ఇజ్రాయిల్కి ఇటు యుఎస్, తర్వాత ఇండియా యాక్చువల్గా న్యూట్రల్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ పాలస్తీన్కి కూడా ఇండియా కొంత అమ్యునిషియంని ఇచ్చినటువంటి విషయం ఒకసారి మనం గమనించుకోవాలి. రైట్, ఇలా కొన్ని దేశాలకి ఇటు ఇండియా న్యూట్రల్గా ఉంటూనే అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంది. అందరికీ ఇక్కడ ఒకటి గమనించుకోవాలి, యుక్రెయిన్కి, రష్యాకి, ప్యాలెస్తీన్కి, ఇజ్రాయెల్కి, ఈ 4 దేశాలకు కూడా ఎవరెవరైతే యుద్ధంలో పాల్గొంటూ ఉన్నారో వాళ్ళలో మేజర్గా అమ్యునిషియంని ఇండియా అమ్మింది. అండ్ దీంతో పాటు మొన్న మళ్ళీ రీసెంట్గా భారతదేశం ఈ యుద్ధం జరుగుతూ ఉంటే, ఒక పక్క అమెరికా తన యొక్క విపరీత వైఖరిని ఇండియా మీద చూపెట్టాలని చూస్తుంటే, తర్వాత ముస్లిం దేశాలు ఎక్కడైతే ఆయిల్ ఎక్కువగా ఉంటుందో ఆ దేశాలు కూడా తమ యొక్క ఆధిపత్యాన్ని భారత్ వైపు చూపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, భారత్ చాలా తెలివిగా మోడీ చేసినటువంటి మంచి భారతదేశానికి ఏదైనా ఉంది అంటే, ఆయన కాపాడుకున్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ఆధారంగా రష్యన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో పుతిన్ ద్వారా రష్యా నుంచి పెద్ద ఎత్తున మళ్ళీ క్రూడ్ ఆయిల్ కొనడం జరిగింది భారతదేశం. సో ఆ ఎఫెక్ట్ వల్లే ఇవాళ చాలా తక్కువ రేట్లో కొన్నారు. మనోళ్ళు నాకు తెలిసి $8 నుంచి $15 రేట్లో కొన్నారు క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ని.
ఒక్క బ్యారెల్ $8 to $15 మ్యాక్స్, దట్స్ వాట్ ఐ నో. కానీ దాన్ని ఇంకా వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అలా కొనడం ఒకటి భారత్కి కలిసి వచ్చినటువంటి అంశం. సో ఇప్పుడు ఈయన ఉక్రెయిన్కి వెళ్ళినటువంటి ఈ ఉక్రెయిన్ పర్యటన ఏదైతే ఉందో దీని వెనకాల చాలా పెద్ద చర్చ. ఇది ప్రపంచానికి నిజంగా వాస్తవానికి కూడా ఒక మంచి మాట అనే చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుందాం చూడండి. ఇగో పోలాండ్ చేరుకున్న ప్రధాని ఉక్రెయిన్లో మోదీ ప్రయాణించే లగ్జరీ రైలు విశేషాలంట. ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ట్రైన్ ఫోర్స్ 1 అనే విలాసవంతమైన రైల్లో ప్రయాణించనున్నారు. రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో విమానాశ్రయాలకు భద్రత లేకుండా పోయింది. రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయన రైల్లో క్లీవ్కు వెళ్ళనున్నారు. పోలాండ్ నుంచి 10 గంటల పాటు ట్రైన్ ఫోర్స్ 1లో రైల్లో ప్రయాణించి ఆయన కీవ్కు చేరుకుంటారు. ఈ రైలు ఎంతో ప్రత్యేకమైంది. ఇందులో విలాసవంతమైన సౌకర్యాలతో పాటు అధునాతన భద్రత ఏర్పాట్లు ఉంటాయి. ఎప్పటికప్పుడు బయట పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక భద్రతా సిబ్బంది కూడా ఉంటారు. అయితే యుద్ధం జరుగుతున్న ప్రాంతాల మీదుగా ఈ రైలును నడపడం అంత తేలికేమి కాదు. అందుకే పకడ్బందీ ఏర్పాట్ల మధ్య దీన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ వంటి ప్రపంచ నేతలు ఇందులోనే ప్రయాణం చేశారు. సో మోడీ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ హిస్టరీ అనేది సింపుల్గా అర్థమవుతా ఉన్నది. ఏదేమైనా ప్రపంచ దేశాలు యుద్ధం ఆపే విధంగా కనుక ముందుకు అడుగులేస్తే అంతకంటే అద్భుతం ఇంకొకటి లేదు. సో దానికి మోదీ ముందుండి సో ఆయన వంతుగా ఆయన కృషి ప్రపంచ దేశాలని యుద్ధం నుంచి వెనక్కి తగ్గేలాగా చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సక్సెస్ అవ్వాలని మాత్రం కోరుకుందాం. ఇది ప్రపంచం భారతదేశం వైపు తిరిగి చూస్తున్నటువంటి వార్త. శాంతి సందేశంతో యుద్ధ భూమికి ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనపై ప్రపంచ దేశాల చూపు. పుతిన్ను కలిసిన నెలన్నరలోపే జెలెన్స్కీతో భేటీపై సర్వత్రా ఆసక్తి. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారమే లక్ష్యం. అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆ దిశగా చర్చలు. ప్రధాని మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా పోలాండ్ చేరుకున్న మోదీ 45 ఏళ్ల తర్వాత తొలిసారి భారత ప్రధాని పర్యటన. రేపు రైల్లో ఉక్రెయిన్కు ప్రయాణం అంటూ చూస్తున్నాం. ప్రస్తుతానికి ఉన్నటువంటి సేఫెస్ట్ కంట్రీస్ అండ్ హ్యాపీయెస్ట్ కంట్రీస్లో పోలాండ్ ఒకటి. పోలాండ్ నుంచి ఆయన ఉక్రెయిన్కి పోతా ఉన్నారు ట్రైన్ ద్వారా. అయితే ఇక్కడ ఒకటి, నా అంచనాలు కరెక్ట్ అయితే, నా అనాలిసిస్ కనుక కరెక్ట్ అయితే తొందరలో రష్యా అలాగే ఉక్రెయిన్ యొక్క యుద్ధం ఏదైతే జరుగుతుందో ప్రస్తుతానికి అది ఆగిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి ఈ నైట్ ట్రిప్ తర్వాత. మాట్లాడుకుందాం. ఆ రోజు యుద్ధం ఆపేస్తున్నాం అని వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. బట్ ఇవాళే నేను ఎందుకు చెప్తున్నా అనేటువంటి మాట, అంటే ఈరోజే నేను ఎందుకు ఈ మాట ఇక్కడ ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నా యుద్ధం ఆగిపోతుంది అనేటువంటిది, యుద్ధం ఆగిపోయిన తర్వాత ఇతను చేసినటువంటి చర్చలు, ఇతను అంటే మన భారతదేశ ప్రధాని చేసినటువంటి చర్చల యొక్క ఫలితాన్ని, చర్చల యొక్క రిజల్ట్ని ఆ రోజు మనం మాట్లాడుకుందాం. ప్రధాని నరేంద్ర మోడీ 2014లో పగ్గాడులు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 78 విదేశీ పర్యటనలు చేసి